ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆదోని రెవెన్యూ భవన్లో జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించి అమరవీరుల జెండాను ఆవిష్కరించారు. సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గులు బి సురేష్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకప్ప తదితరులు ప్రసంగించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు కొనసాగించాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ఈరోజు ఆ రైతాంగ పోరాటం స్ఫూర్తితో మరో బలమైనటువంటి ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా సాగుతూ ఉంది. మీరందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఉద్యమాన్ని కవర్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అదే విద్యార్థి యువజనుల పోరాటం. ఈనాడు విద్యార్థి యువజనుల పోరాటం కేంద్రం మరియు ఈ సభకి హాజరైనటువంటి కార్మిక సోదరి సోదరులారా, కర్నూలు జిల్లా నిర్మాణ జనరల్ సమావేశం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నారు. ఈ నిర్మాణ జనరల్ జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీని ప్రాధాన్యత ఏమిటి, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎఫ్టియు కర్తవ్యాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 26-27 తారీఖుల్లో శ్రీకాకుళంలో ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభలు జరిగాయి. దానికి ముందు అన్ని జిల్లాల మహాసభలు జరపాలనే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మన కర్నూలు జిల్లా, ఆనాటి ఉమ్మడి కర్నూలు జిల్లా మహాసభ కూడా జరిగింది. ఆ మహాసభలో అప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా విడిగా 2 జిల్లా కమిటీలని ఆ మహాసభలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇలా సంబంధించినటువంటి నాయకత్వంలో కొంతమంది ఈ ఉద్యమం నుంచి వైదొలగటం, అనేక మంది కొత్తవాళ్ళు కూడా ఈ జిల్లాలో ఉద్యమంలో రావడం నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేసే విధంగా జిల్లా కమిటీని పునరుద్ధరించాలనే రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈరోజు ఇక్కడ ఈ నిర్మాణ జల్లవాడి సమావేశాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భం. దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్రంలోని వ్యవహరిస్తూ ప్రజలపైన అనేక విధాలుగా దాడి చేస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా 3 వ్యవసాయ చట్టాలు తెచ్చి ఈ భారత వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా రైతాంగం సమరశీలంగా పోరాడి సంవత్సరాలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో 3 వ్యవసాయ చట్టాలని తిప్పుకొట్టారు. ఈరోజు ఆ రైతాంగ పోరాటం స్ఫూర్తితో మరో బలమైనటువంటి ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా సాగుతూ ఉంది. మీరందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఉద్యమాన్ని కవర్ చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అదే విద్యార్థి యువజనుల పోరాటం. ఈనాడు విద్యార్థి యువజనుల పోరాటం కేంద్రం మరియు ఈ సభకి హాజరైనటువంటి కార్మిక సోదరి సోదరులారా, కర్నూలు జిల్లా నిర్మాణ జనరల్ సమావేశం ఈరోజు ఇక్కడ
జరుపుకుంటున్నారు. ఈ నిర్మాణ జరగబడి జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీని ప్రాధాన్యత ఏమిటి, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ పరిణామాల నేపథ్యంలో IFTU కర్తవ్యాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 26-27 తారీఖుల్లో శ్రీకాకుళంలో IFTU రాష్ట్ర మహాసభలు జరిగాయి. దానికి ముందు అన్ని జిల్లాల మహాసభలు జరపాలనే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మన కర్నూలు జిల్లా, ఆనాటి ఉమ్మడి కర్నూలు జిల్లా మహాసభ కూడా జరిగింది. ఆ మహాసభలో అప్పటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా విడిగా 2 జిల్లా కమిటీలని ఆ మహాసభలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇలా సంబంధించినటువంటి నాయకత్వంలో కొంతమంది ఈ ఉద్యమం నుంచి వైదొలగటం, అనేక మంది కొత్త వాళ్ళు కూడా ఈ జిల్లాలో ఉద్యమంలో రావడం నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఉద్యమాన్ని సమన్వయం చేసే విధంగా జిల్లా కమిటీని పునరుద్ధరించాలనే రాష్ట్ర కమిటీ సూచన మేరకు ఈరోజు ఇక్కడ ఈ నిర్మాణ జల్లవాడి సమావేశాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భం. దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్రంలోని